న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచ్చేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం. ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల సభకు విశేష స్పందన. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత జగనన్నదే. తిరుపతి ఎమ్మెల్యే ఉద్ఘాటన. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ముత్యాలరెడ్డిపల్లి వద్ద శుక్రవారం జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల సభకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవ్వాతాతలకు పెరిగిన 3,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. జగనన్న సంక్షేమ పథకాలు, గడప గడపకు మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకంటే వంటి కార్యక్రమాలతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక సభలు, ఇటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి వరుస కార్యక్రమాలతో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి నిత్యం ప్రజల మధ్య పర్యటిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. భూమన అభినయ్ని గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హరిత మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో జరిగిన పోటీలలో తిరుపతి జాతీయ స్థాయిలో అవార్డు పొందిందని, ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా తిరుపతి నగర ప్రజల సహకారం ఎంతో ఉపయోగపడిందని, మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అధికారుల సహకారంతో ముందుకు వెళ్లడం జరిగిందని, వీరందరికీ ప్రత్యేక అభినందనలని కమిషనర్ హరిత తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ శుక్రవారం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవలో భక్తులు స్వామి అమ్మవార్లపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులను అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో
మతోన్మాద బీజేపీని ఓడిద్దాం, దేశాన్ని కాపాడుకుందాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ జిల్లా నాయకులు చెల్లా వెంకటయ్య అధ్యక్షత వహించారు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తీవ్ర స్థాయిలో పెంచుతున్న బీజేపీని ఓడించి దేశాన్ని కాపాడాలనే నినాదంతో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్రంలో ఏర్పడి రేపు 12వ తేదీన పెద్ద సదస్సు జరుగుతుంది. తిరుపతి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ఇతర ప్రముఖులు అందరితో కలిసి ఈరోజు మోడీ హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేసిన బీజేపీని తిరస్కరించాలని, బీజేపీతో కలవాలనుకుంటున్న ప్రధానమైన రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసిన బీజేపీతో కలవకుండా వారు బయటకు వచ్చి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ఈరోజు మేము అన్ని ఈ యొక్క రౌండ్ టేబుల్ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, బ్యాంకులో వేసినటువంటి రూపాయి కూడా డబ్బులు జన్ధన్ అకౌంట్లో ₹1 కూడా లేదు. నల్లధనాన్ని మొత్తం వెనక్కి తెస్తానని చెప్పాడు. ₹1 కూడా నల్లధనాన్ని వెనక్కి తెచ్చినటువంటి పాపన పోలేదు. ఉన్నటువంటి మొత్తం నోట్లు రద్దు చేసి ఉన్నటువంటి పేదోళ్ళు చనిపోయినారు తప్ప నల్లధనం ఏది ₹1 కూడా వెనక్కి తేలేదు. ఈ రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ అనేకమైనటువంటి సంస్థలు రైల్వే ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్స్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, ఈ హైవే రోడ్స్ని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం నుండి ఇటు తడదాకా ఉన్నటువంటి వాటర్ రేవులు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఎంతోమంది పేదవారు ఇంకా పేదవారు అయిపోతున్నారు. ఆదాని ఇటు వాళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు అయిపోతున్నారు. కేవలం బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత రాష్ట్రం ఇలాగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణను చేస్తూ విశాఖ ఉక్కు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ముందుగా చేయాల్సింది మోడీ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేయాలి. అవి చేస్తే కానీ మన రాష్ట్రం బాగుపడదు. మన రాష్ట్రానికి బీజేపీ ప్రతి ఒక్క విషయంలో మోకాలడ్డేస్తోంది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వీలైనంత వరకు సాగనంపే దిశగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పార్టీ కృషి చేయాలని. తిరుపతి నగరంలోని శ్రీనగర్ కాలనీ గాంధీపురం పంచాయతీలోని ఓం శక్తి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డాలర్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి రూరల్ పరిధిలోని ఓం శక్తి దేవాలయంలో ప్రత్యేక అభిషేక పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబం క్షేమంగా ఉండేందుకు మహిళలు చాలా కీలకమని తెలిపారు. రాజకీయ ప్రవేశంపై చర్చలు జరుగుతున్నాయని, 2 వారాలలో ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని, తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఓం శక్తి గుడి ఈరోజు వీళ్ళందరూ మహిళలందరూ కలుసుకొని ఇక్కడ ఈరోజు అమ్మవారికి పూజలు చేయడం చాలా విశేషం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని, ప్రజల ఆరోగ్యం బాగుండాలనేసని, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావుందని, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పంచాయతీ వాస్తులు ప్లస్ కాన్స్టిట్యున్సీకి ఉన్న అందరూ కూడా బాగా ధైర్యంగా ఉండి అన్నింటిలో ముందు రావాలని ఈరోజు ఇక్కడ పూజలు జరుగుతుంది. దీనికి వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నన్ను ఇక్కడ పిలిచిన దానికి. వీళ్ళు ఇంకా కూడా ఇట్లాంటి పూజలు ప్రజల కోసం చేయటం చాలా విశేషం. ఈ రోజులో మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఒక అమ్మవారిని కొలుస్తూ ఓం శక్తి అమ్మవారి దగ్గరికి ఇక్కడి నుంచి మాల వేసి పవిత్రంగా బయలుమరుగురికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని రావడం చాలా విశేషం. ఇట్లాంటి వాళ్ళందరూ మన కోసం పూజలు చేస్తున్నారు కాబట్టి మనం అంతా కూడా బయట ప్రశాంతంగా తిరిగి మనమే పూజ చేయకపోవడం, మన తరపున వీళ్ళందరూ మన కోసం ఇంతమంది వెనకాల మహిళలందరూ మనకు పూజ చేసి మనం బాగుండాలని, వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని కూడా వీళ్ళు ప్రార్థిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలని, వీళ్ళకి ఎప్పుడు నేను మా డాలర్స్ గ్రూప్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని చెప్పి. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైలీవర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాటు చాలా బాగున్నాయని చెప్పారు. కానీ 2-3 భక్తులు క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేశాము. అలా వెయిట్ చేయకుండా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి క్యూ లైన్లకి వదిలిన గంటన్నరలో దర్శనం ఏర్పాటు చేయమని చెప్పారు. తర్వాత ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కుప్పా విశ్వనాథ శర్మ గారిని, తర్వాత లక్ష్మీ నరసింహం గారిని,
ఇంకా ఏవైనా ప్రవచనాలు చెప్పమని అడిగారు. తర్వాత శ్రీవారి సేవలో 65 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా సీనియర్ శ్రీవారి సేవక్స్గా సేవలో పాల్గొనే అవకాశం కల్పించమంటే ఆల్రెడీ ఉన్న అది అవకాశం ఉంది. వాళ్ళతో మాట్లాడి ఆయనకు గైడెన్స్ ఇవ్వమని చెప్పాము. ఇంకొక ఇష్యూ ఏంటంటే 300 rupees టికెట్స్ హోల్డర్స్ను SSD టికెట్స్ హోల్డర్స్ను కలిపేస్తున్నారు. అలా కలపకుండా సపరేట్గా పంపించామని చెప్పి 2 భక్తులు అడిగారు. అది పాసిబిలిటీ ఉండదని చెప్పాము. 300 rupees టికెట్ వైకుంఠం 1 నుంచి ఎంటర్ అవుతారు. ఫ్రీ దర్శనం వాళ్ళేమో వైకుంఠం 2 నుంచి ఎంటర్ అవుతారు. ఆ రెండు కూడా వైకుంఠం 1లో ఈ ఎలిఫెంట్ గేట్ దగ్గర మిక్స్ అవుతారు వాళ్ళు. ఈ మిక్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సపరేట్ క్యూ లైన్లో పంపించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కాబట్టి ఇది పాసిబిలిటీ ఉండదని చెప్పాము. కానీ మా ద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ క్యూ లైన్నే మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న జాన్వీ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామని, ఎవరికి అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాబో ఎన్నికల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అయితే అధిష్టాన నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామని, రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు అతని టీం ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని, మాతో చంద్రబాబుకు ఏం పనో అర్థం కావడం లేదని, చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కాకుండా కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నావో, లోకేష్ ఎందుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, చంద్రబాబు హామీ ఇచ్చినా నెరవేర్చలేకపోవడం వల్లే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని, పవన్ ను మళ్లీ కలిసి చంద్రబాబు ఎన్నికల్లోకి వెళ్తారనే గాని మాకు ఏ పార్టీతో పని లేదని, మంత్రి గుడివాడ అమర్నాథ్ వేరే చోట పని చేయబోతున్నారనే గాని మా పార్టీలో అమర్నాథ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు. భావితరాల భవిష్యత్తు కోసం బ్రహ్మాండం వంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పార్టీ పరంగా అందరమీ వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశం మేరకు, ఆయన ఆదేశం మేరకు పనిచేస్తాం. మా పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు భయపడుతున్నాడో చంద్రబాబు లేకపోతే వాళ్ళ టీము నాకు అర్థం కావట్లేదు. టికెట్లు అక్కడ మారుస్తున్నారు, ఇక్కడ మారుస్తున్నారు, వాళ్ళకి లేదు. నీకేం పనయా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పార్టీ వ్యవహారాలు నువ్వు తెలుసుకో.
మా కోసం ఎందుకు? నువ్వు మార్చలేదా? నువ్వెక్కడో తీసుకెళ్ళి పాయకిరాపేట కొవ్వూరు వాళ్ళు తీసుకొచ్చి తిరువూరులో ఎక్కడెక్కడో నువ్వెక్కడొచ్చావు? నీదే ఊరు? నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు? కుప్పంకి నీకు సంబంధం ఏంటి? నీ కొడుకు ఎక్కడ చేస్తున్నాడు? మంగళగిరికి నీ కొడుకు సంబంధం ఏంటి? ఇవన్నీ చేతగాని మాటలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా, సామాజిక విప్లవానికి తెరదీసిన ముఖ్యమంత్రిగా, పేద ప్రజల యొక్క గుండె చప్పుడుగా, రైతాంగాన్ని ఖచ్చితంగా గుండెలో పెట్టుకు చూసే వ్యక్తిగా, కులాలతో అతీతంగా రాష్ట్రంలో ప్రతి కులంలో ఉన్న పేదవాడి కోసం ఆలోచించి పనిచేసే ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇది కొంతమంది విద్యార్థుల పరిస్థితి. లోకం ఎటువైపు పోతుందో ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం చాలా స్కూళ్లలో ఇలాంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు అంటే, ఉపాధ్యాయులు అంటే బాధ్యత, భయం, వినయం, విధేయతలు లేవు. పోనీ కనీసం టీచర్ అయినా చెబుదామంటే టీచర్ మీద బెదిరింపులు, కేసులకు దిగుతున్నారు విద్యార్థులు. చాలా దారుణంగా తయారవుతున్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు అనే విషయం అర్థం కావడం లేదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇకనైనా తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తు అంధకారమే. ఈ సంఘటనపై సిటీ కృష్ణతేజలో ప్రత్యేక కథనం. జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. చెప్పుకో ఎల్లు భయం నా పేరు వరుణ్ కుమార్. నేను ఆడుతున్నా 9th క్లాస్ ట్యాబులో. జగనన్న ఇచ్చాడు ట్యాబు. ఎచ్చని చెప్తే వాళ్ళ తాత చెప్తా చెప్పాడు. విద్యార్థులకి ట్యాబులు ఇచ్చింది. ఈరోజు ఆ ట్యాబుల్లో నియంత్రణ లేని కారణంగా అనేక గేమ్స్ రకరకాలవి చూసేదానికి విద్యార్థులు అలవాటు పడిపోయిన పరిస్థితి. దీని కారణంగా పాఠశాలలో కూడా వదిలేసి బయట కూర్చోవడం, ఉన్న ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుకుందాం, హోంవర్క్ చేద్దాం అనే దానికన్నా కూడా వీటిల్లో గేమ్స్ చూసుకొని వాళ్ళు సమయాన్ని వృధా చేస్తున్న పరిస్థితి. ఆ రకంగా చదువుకు దూరం అవుతున్న పరిస్థితి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నేను ట్యాబులు ఇచ్చేసాను అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉంది తప్ప దీన్ని ఎలా నియంత్రణ చేయాలి, ఏ రకంగా దీంతో ఉన్న ఏ వరకు పరిమితం చేయాలనే పరిస్థితి అనేది లేకుండా ఉంది. స్వీయ నియంత్రణ లేదు. ఈరోజు బైజూస్ రకరకాల యొక్క విద్యార్థుల్ని పక్కదారి పట్టించడానికి వేల కోట్ల రూపాయలు తమ లాభాల కోసం ఈ పని చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఉపాధ్యాయులు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఆ రకంగా చూసినప్పుడు ఈరోజు ఉపాధ్యాయులు కానీ లేదు, తల్లిదండ్రులు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఫోన్లు ఇచ్చేదానివల్ల ప్రయోజనం ఉందా, నష్టం ఉందా అనుకున్నప్పుడు కొంత ప్రయోజనం ఉండొచ్చు, కానీ ఎక్కువ నష్టం ఉందనేసి మేము అభిప్రాయపడుతున్నాము. ఉదాహరణకు ట్యాబులు కానీ ఫోన్లు కానీ వాళ్ళకు ఏది అవసరమో అవి చూసుకుంటే పర్వాలేదు, కానీ అంత తాగరు. చిన్నపిల్లలు అసలు ఏముందో తెలుసుకుందాం అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ ద్వారా వచ్చి ఏమేమి అయితే వస్తున్నాయో ఈ సమాజాన్ని చెడగొట్టడానికి ఏమేమి అంశాలు అవసరమో ఆ అంశాలన్నీ ఈరోజు నెట్లో ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లలంతా కూడా ఏముందో తెలుసుకుందామని చెప్పేసి ఆతృతతో ఆ విధంగా వాళ్ళకి అవసరం లేనివి మొత్తం అంతా వాళ్ళ బుర్రలను చెడగొట్టే అంశాలన్నింటినీ చూసే పరిస్థితి అయిపోతూ ఉంది. అందువల్ల వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులందరూ కూడా మాతో సహా మేము చదువుకునేటప్పుడు అంతా కూడా పుస్తకాలే చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మేము దేశభక్తికి సంబంధించి దేశ నాయకులు, సంఘ సంస్కృతాల వాళ్ళ జీవితాలు అవన్నీ కూడా చదువుకునే వాళ్ళము. ఎంతో కొంత ఉపయోగపడినాయి. మీకు మానవ వనరు మనకు కావాల్సినంత ఉంది. ఎంఈడి చదివిన వాళ్ళు, బీఈడి చదివిన వాళ్ళు కుప్పతెప్పలుగా ఉన్నారు. ఈ 4.5 ఏళ్లుగా దాదాపు 5 ఏళ్ళు కావస్తున్నాయి. రేపు ఏప్రిల్ నాటికి కొత్త ప్రభుత్వం వచ్చి ఉపాధ్యాయుల నియామకమే లేకుండా పోయింది. ఉపాధ్యాయులు లేకుండా కేవలం ట్యాబుల ద్వారా విద్యను ఏం నేర్చుకుంటారు? మంచిదే ఇవ్వటాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ట్యాబులు, సెల్ ఫోన్ల కంటే కూడా ఉపాధ్యాయులు అవసరం. ఉపాధ్యాయులు లేకుండా ఏం పాఠాలు చెప్తారు? అది ఉపయోగం లేనట్టు పని నేనని భావిస్తున్నాను. ముందర ఉపాధ్యాయుల నియామకం చేపట్టండి. ఉపాధ్యాయుల్ని లేకుండా ప్రత్యక్షంగా ఉపాధ్యాయుడి ద్వారా విద్య నేర్చుకోకుండా మొత్తం టీవీల ద్వారాను ట్యాబుల ద్వారాను విద్య నేర్చుకోవటం అంటే అది సరైన విధానం కూడా కాదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో ప్రభుత్వ జూనియర్ బాలికల పాఠశాల వద్ద ఉన్న గ్రౌండ్ స్థలాన్ని కొంతమంది అధికార ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు కబ్జా చేసినట్లు వచ్చిన కథనాలపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు.
కాలేజ్ గ్రౌండ్ ను పరిశీలించిన ప్రధాన ఉపాధ్యాయుల వద్ద ఈ స్థలం ఏ విధంగా భూ కబ్జా అయ్యిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కాలేజీ స్థలాన్ని భూ కబ్జాదారుల నుంచి కాపాడి కాలేజీకి ఈ స్థలాన్ని ఇప్పించి ఈ ప్రాంగణంకు కావలసిన ప్రహరీని నిర్మాణాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని కళాశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న 6.6 ఎకరాల స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని, ఆ భూ కబ్జాదారుల నుంచి స్థలాన్ని కాపాడి విద్యార్థులకు కళాశాల భవిష్యత్తును కాపాడవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తికి కూతవేటు దూరంలో ఉన్న తొట్టంబేడు మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని స్థలాన్ని కొంతమంది వైకాపా నాయకులు భూ కబ్జా చేశారని, సరస్వతీదేవి కొలువైన పేద విద్యార్థులు చదువుకునే పవిత్ర స్థలాన్ని విఘ్నత లేకుండా కళాశాల స్థలాలు సైతం భూ కబ్జా చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికార ప్రభుత్వ నాయకులను ప్రశ్నించారు. మరో 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం చేకూర్చుకునే విధంగా ప్రజలు సంసిద్ధమై ఉన్నారని, తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే ఇక్కడ భూ కబ్జాలు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తును, విద్యార్థుల భవిష్యత్తును కాపాడి ఆ పాఠశాల ప్రాంగణాన్ని కాపాడుకునేందుకు ప్రహరీ నిర్మాణాన్ని తన సొంత నిధులతో చేపడతానని తెలియజేశారు. కొంతమంది కబ్జాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ నేను కంప్లైంట్స్ పెట్టున్నాను. 2013 నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మధ్యలో కంప్లైంట్స్ పెట్టడము, వాళ్ళు ఆక్యుపై చేసిన తొలగించడం జరుగుతుంది. ఈ మధ్య కూడా జరిగింది, పేపర్కి వచ్చింది. పెద్దలందరూ కలిసి ఒకరని కాకుండా కళాశాల స్థలాన్ని కాపాడాలని అందరికీ మా విద్యార్థుల తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 2024లో ఉన్నాం, 2024లో ఈ రోజు మరి ఎమ్మెల్యే మనుషులు ఎవరైతే గోరా అనే వ్యక్తి ఉన్నాడో, దాని తర్వాత సలీం అనే వ్యక్తి ఉన్నాడో, వీళ్ళందరూ అదర్ బ్యాచ్, వేరే పేర్లు నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి మాడకూడదు, ఈ పేర్ల వరకు నాకు వచ్చాయి. వీళ్ళందరూ కలిసి ఈ 6.67 ఏకర్స్ అని చెప్పారు సార్. 6.67 ఏకర్స్, దాంట్లో ఎకరా ఈ కాలనీకి ఆనుకొని ఉన్న సైడు, మెయిన్ రోడ్ కి పక్కన సైడు ఈ ఎకరా ఆక్యుపై 50 మంది చెల్లెలు చదువుతున్నారు ఇక్కడ. వాళ్ళంతా భవిష్యత్తు ఏం కావాలి అంటే, ఒక గవర్నమెంట్ ఇస్తే ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేనే దూరి కోట్ల చేస్తున్నా చెప్పి ఈయన ఇష్టారాజ్యంగా మనుషులను పెట్టుకొని ఇట్లా దోచుకొని దాచుకుంటుంటే ఎవడు ఎంత లేవు ప్రశ్నించే మనుషులు ఏమంటాడా? ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి అయోధ్యలోని 22వ తేదీ స్వామివారి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఈ అక్షింతలు ఇంటిలో పెట్టుకుంటే శుభ పరిణామం చోటు చేసుకుంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటికి అయోధ్యారాముని అక్షింతలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మరియు వారి సతీమణి బొజ్జల రుషితారెడ్డికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు అయోధ్య రాముని అక్షింతలు మరియు ఆహ్వాన పత్రికలను అందజేశారు. భక్తి శ్రద్ధలతో తెలుగుదేశం పార్టీ నాయకులు రామయ్య అక్షింతలను తీసుకొని తమను అయోధ్య రాముని అక్షింతలు అందజేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరం నందు రామయ్య ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించబడుతుందని, ఈ ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని తమకు తెలియజేసి అయోధ్య రామయ్య అక్షింతలు అందజేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరిగే శుభ లగ్నం నందు తమ స్వగ్రామమైన ఊరందూరు గ్రామంలో రాముల వారి కళ్యాణం నిర్వహిస్తామని, ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా ఆయన నియోజకవర్గంలోని ప్రజలను కోరారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్య రాముని ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఆకాంక్షతో ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షింతలను పంపిణీ చేస్తున్నామని, ఈ నెల 22వ తేదీ అయోధ్యలో జరిగే కార్యక్రమాలు ప్రచారం మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరూ వీక్షించి అసుర సాయంకాలం వేళ పంచ దీపాలను వారి వారి గృహాలను వెలిగించుకొని స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కోరారు. వారి అక్షింతలు మాకు ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. అలానే ఏమైతే వాళ్ళు మరి ఆ రామమందిరం కట్టడానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నారో ఆ ప్రసాదాన్ని కూడా మనం ముట్టుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలానే ఇక్కడ ఏ టైమింగ్ అయితే పొద్దున్నే 22వ తేదీ 11 గంటలకి పొద్దున్నే అక్కడ రామ మందిరం ఏ రకంగా అయితే స్టార్ట్ చేసి చేస్తున్నారో అదే రకంగా మన కాళహస్తిలో ఊరందూరులో
నా కుగ్వారం గ్రామంలో ఇదే 11 గంటలకి మరి శ్రీరాముని కళ్యాణోత్సవం కూడా చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. అందరూ కూడా ఆహ్వానితులు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి రామవారిని దర్శించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. రామ మందిరం ప్రారంభం కానుంది. అందులో భాగంగా దేశం మొత్తం ప్రతి గడపకు అక్షంతలను రామాలయం కానించి అయోధ్య నుంచి వచ్చిన వాటిని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు గాంధీ వీధిలో మేము అక్షంతలు ఇంటింటికి వెళ్లి పంచే కార్యక్రమం చేస్తున్నాము. ఆ రోజు ప్రతి ఒక్కరు 22వ తారీఖు టీవీలో 11 గంటల పైన ప్రోగ్రాం చూడొచ్చు. సాయంత్రం దీపావళి పండుగలాగా మనం ఇంటి ముందర నూనె దీపాలు వెలిగించుకొని అయోధ్య రామ మందిరానికి మీరందరూ సహకరిస్తానని మేము కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో ఇంటింటికి మా బుజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని 12వ వార్డులో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మరియు వారి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి పర్యటించి తెలుగుదేశం మేనిఫెస్టోలను తెలియజేశారు. ప్రజలు వారి కష్టాలను, అధికార ప్రభుత్వం చేపడుతున్న సమస్యలను తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందంజలో ఉండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుపరిపాలన అందజేశామని తెలియజేశారు. అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు తమ కష్ట సుఖాలను చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని 12వ వార్డు నందు పర్యటించే సమయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టెట్కో గృహాలు ఇంతవరకు లబ్ధిదారులకు అందచేయలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొదటగా టెట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామని తెలియజేశారు. మరో 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా వారు ప్రజలను అభ్యర్థించారు. ఇక్కడ చూస్తే కూడా జనాలు కూడా బ్రహ్మాండంగా నీరాజనం పట్టే పరిస్థితి. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు అందరు లోకల్ వాళ్ళు కూడా, మధుసూదన్ రెడ్డి వాళ్ళ మనుషులు వస్తే తిరగలేదని చెప్పి వాళ్ళ పెన్షన్లు, దాని తర్వాత ఏమైతే రేషన్ కార్డులు అవన్నీ కట్ చేసినారు. మా పరిస్థితి ఇటు ఉండదు. ఎందుకంటే గోపాలన్న రాజ్యం మళ్ళా తెస్తాం. గోపాలన్న ఏ రకంగా అయితే ఒక శానిటేషన్ దగ్గర కావచ్చు, లేకుండా ఏ రకంగా అయితే రోడ్లు వేశారో, ఏ రకంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చారో, ఏ రకంగా డ్రింకింగ్ వాటర్ ఇచ్చారో, ఏ రకంగా ప్రజలు చూసుకున్నారు, అదే విధంగా మళ్ళా నేను బ్రహ్మాండంగా చూసుకుంటానని చెప్పి మాటిస్తూ, అలానే గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఈ వార్డులో ఏమి డెవలప్మెంట్ చేశారా, ఏమి ఉద్ధరించారని చెప్పి అడుగుతా ఉండ. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి దమ్ముంటే దీనికి ఆన్సర్ చేయండి. ఇక్కడ మీ వైసీపీ నాయకులు ఉన్నారు కదా, ఆ వైసీపీ నాయకులు డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా. ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసావు, ఎన్ని పెన్షన్లు పెంచినావు, ఎన్ని రేషన్ కార్డులు పెంచి ఇచ్చినావు, ఇక్కడ మున్సిపాలిటీ ప్రాబ్లమ్స్ సర్వే మీరు చేసావా, క్లీనింగ్ పరిస్థితి ఏంది, శానిటేషన్ పరిస్థితి ఏంది, వాటర్ పరిస్థితి ఏంది, ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం. ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల సభకు విశేష స్పందన. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత జగనన్నదే. తిరుపతి ఎమ్మెల్యే ఉద్ఘాటన. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని ఎన్వీఎస్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ సభ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసులు మరియు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్వీఎస్ బాబు యూనియన్ కి అనేక సేవలు అందించారని తెలిపారు. అకాల మరణం ఆయనను యూనియన్ నుంచి దూరం చేసిన ఆయన జ్ఞాపకాలు నేటికి యూనియన్ సభ్యుల్లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా వారి కుటుంబానికి కావలసిన వసతులను, భరోసాను ఎంప్లాయీస్ యూనియన్ అందజేస్తుందని తెలియజేశారు. ఈ రోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో అన్ని యూనియన్ నాయకులు కూడా పార్టిసిపేట్ అవుతూ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్వీఎస్ బాబు చిత్రపటానికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజుల్లో మనకేంది అనే పరిస్థితుల్లో ఉండే రోజుల్లో సమాజానికి మనం ఏం చేయాలి అనే ఆలోచన పెట్టుకున్న నాయకుడు ఎన్వీఎస్ బాబు. అనునిత్యం కూడా
కార్మికుల పక్షాన్ని నిలుస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మొక్కువని దీక్షతో ఉంటూ కార్మికులకు అండగా నిలిచిన ఎన్వీఎస్ బాబు అకాల మరణం మమ్మల్ని అందరినీ బాధించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తిరుపతి నందు రాయలసీమలోని మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్ విశాలమైన పార్కింగ్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియాతో ప్రారంభించబడినది. మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును. ద్వారకా బిర్యానీ, ద్వారకా చికెన్ రోస్ట్, ద్వారకా మటన్ ఫ్రై, ద్వారకా మటన్ రోస్ట్, బొమ్మిడాయల పులుసు మొదలైన చాలా రకాల ఐటమ్స్ కలవు. మా వద్ద నాన్ వెజ్ కిచెన్ సపరేటు, వెజ్ కిచెన్ సపరేటు కలదు. న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కలవు. విచేయండి శ్రీ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ మల్టీ క్యూజిన్ నాన్ వెజ్ హోటల్, శిల్పారామం ఎదురుగా తిరుచానూరు రోడ్డు, తిరుపతి.